వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన సెటైరికల్ డైలాగ్స్ అయితే రోజా గారు కొట్టారు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చేయండి. ఆమె వ్యాఖ్యల పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి పైన వీరిద్దరి సాధ్యంలో సారథ్యంలో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం, అంటే సంకీర్ణ కూటమి ప్రభుత్వం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు ఘాటైనటువంటి విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి ప్రకటనలు తప్పుపెట్టారు. కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు రోజా గారు. ఉగాది పర్వదినం నాడు సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ కూడా అబద్ధాలని కూడా రోజా మండిపడ్డారు. పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలాగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కూడా ఆమె అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని కూడా ఆరోపించారు. చంద్రబాబు ఉగాది రోజున ప్రజలను సంతోషంగా ఉన్నారని చెప్పడం పూర్తిగా అసత్యమని కూడా పాచి మాటలు మాట్లాడారని కూడా విమర్శించారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి 145 వాగ్దానాలు అమలు కాలేదని కూడా రోజా మండిపడ్డారు. 18 ఏళ్లు దాటినటువంటి మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఈ పథకం అమలు చేయలేదని కూడా అన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు 3,000 రూపాయలు భృతి ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారని కూడా విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు, ఉద్యోగులకు, రైతులు సంతోషంగా ఉన్నారని కూడా ఆమె గుర్తు చేశారు. మరి నిజంగా ఈమె చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులు, రైతులు, పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదని చెప్పండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ రోజా గారు ఏవైతే నిరుద్యోగ భృతి అవైతే ఇప్పుడైతే ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తారో లేదని కూడా ఆమె అడిగిన దానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సమాధానం చెప్తారని కూడా చూడాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కూడా, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఉగాది సందర్భంగా ప్రజలకు కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు. అర్హత లేని వారికి పదవులు ఇస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని కూడా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఖరి పైన విస్తృత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆమె డిమాండ్ చేశారు. మరి ఆ డిమాండ్ నిజంగా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా? అసలు ఈ వ్యాఖ్యల్లో, అంటే ఈమె చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉంది ఏమనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.